ఉన్నది కాబట్టి స్టోరీ చూసి నాకు మందు కావాలని నాకు హ్యాపీ బండి హ్యాపీ ఆల్కహాల్ కావాలంటది ఆల్కహాల్ నాకు కావాలంటది ఆల్కహాల్ నాకు కావాలంటది మందు కావాలంటది అన్న కొడుతూ కానీ ఏ హీరో అన్న కొడతాడు రక్తం వస్తుంది మా వస్తుంది స్నానమే వేసి అర్థం చేసుకో మామూలుగా నువ్వు చూస్తేనే అర్థమవుతుంది ఇక స్నానమే వేసిండు రాజు రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు 10కి 100 10కి 100 ఇస్తారా అన్న చాలా అన్న దిల్ ఖుష్ ఓకేగా అన్న 99 10కి 100% అన్న ఫ్యాన్స్ కి ఏం కావాలి మాస్ ఎంత క్రాస్ అవుతుంది బోర్ కొట్టింది మధ్యలో బోర్ అనేది లేదన్న చూసే లంజోడుకులు చెప్పేది వినకులు ఇప్పుడు పోయి కూర్చుంటానండి అవసరం ఆకలి అయితే కొంచెం తింటా ఎంత కలెక్షన్ అవుతుంది అన్న అది నాకు తెలియదన్నా మా వస్తుంది ఇప్పుడు ఎవ్వడైతే టచ్ చేయలేడు అన్న ఇక ఇప్పటికి ఎవ్వరు టచ్ చేయలేడు ఫిర్బీడు ఎవ్వరు టచ్ చేయడు ఇదే థియేటర్లా నేను చెప్తున్నా 70 రోజులు కంపల్సరీ కొంచెం అంటే నువ్వు అడిగిన ముచ్చట చెప్తున్నా సంక్రాంతిలో నువ్వు అడిగిన ముచ్చట చెప్తున్నా ఇప్పుడు ఎంత కలెక్షన్ అవుతున్నాను ఇప్పుడు ఏంటి అన్న ఈ రాత్రి ఎవ్వరు టచ్ చేయరు ఈ షో బాయ్కి పలితే అన్నా ఈ షో ఏమన్నా చూసా సినిమా కాదన్న ఈ షో ఒక్కోటి గంటలు వాడు మొగడు అన్న ట్రోల్ చేస్తాడు తప్పలేదు ట్రోల్ చేస్తాడు నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకన్నా వాడు ట్రోల్ చేస్తాడు మొగడే అన్న ఇక చూసుకుందాం అది వాడోడు అన్నాడంటే ఏమని ఇక కథ లంజోడు జమీన్ కుందంత ఫరక్ దానిలో తల్లి సెంటిమెంట్ ఇలా ఒక కుర్చీ కోసం అంతే కానీ సినిమా చాలా బాగుంది సస్పెన్స్ ఎప్పుడు ఏమవుతుంది అన్నట్టున్నా నేను దిల్ ఖుష్ అయిపోయాను జగపతి బాబు అట్రాక్షన్ అలా అనిపించింది హైలైట్ జగపతి బాబు కొడుకు ఇది ఫ్రెండ్షిప్ సినిమా చెప్పుకోవాలంటే ఫ్రెండ్షిప్ కోసం ఇది మన ప్రభాస్ అన్న వృద్ధిరాజు దోస్తులు ఉంటారు లాస్ట్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది లాస్ట్ ఫైట్ హైలైట్ సీదా అయితే అమ్మని దెంగి బొమ్మని చేసి ఒక్కో జాతిని దెంగినాం మేమైతే ఈరోజు తోలు చేసిన మా అక్కడాలకు ఒకటి చెప్తున్నా నీ గుద్దల గోష్ ఉంటే నీ గుండెల ధైర్యం ఉంటే సుల్లిగా రేపు పొద్దుల 7 గంటలకు రా నేను కూడా ఉంటా ఈరోజే 7 గంటలకు రా నేను ఇప్పుడు ఉంటా ఇప్పుడు రెడీగా ఉంటా గుద్దలు దమ్ముంటే వచ్చి సినిమా చూడు బాహుబలి ప్రభాస్ దే ఇప్పుడు వచ్చే సాలార్ ప్రభాస్ రికార్డులు ఏమైనా చేంజ్ చేసి బాహుబలి రికార్డు బద్దలు కొడుతుంది మనం కొట్టింది బాహుబలి 18 ఇది 2000 పారైపోతుంది ఓకే ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో నేనైతే 7 ఇస్తాను ఫ్యాన్ పక్కన పెట్టు నేను డైరెక్ట్ ఫ్యాన్ అది పక్కన పెట్టి నేను చెప్తున్నా ప్రభాస్ అన్న ఎవ్రీ గ్రేట్ ఆయన మేము ఇన్ని రోజుల నుంచి ఆయన గురించి ఆలోచించినాం ఇప్పుడు మాకు ఒకటి సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే